ఇప్పుడు సజ్జనార్కి మచ్చపోవాలంటే ఐబొమ్మ మచ్చపోవాలంటే సినిమా వాళ్ళని అరెస్ట్ చేయాలా ఫస్ట్? మచ్చబోదు ఏం పోదండి, అరెస్ట్ చేసే అప్పుడు జరిగే పనులు మాట్లాడుకుంటే మనం ఎందుకు ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు కదా, అప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి ఎక్కడ తొక్కిసలాటప్పుడు సంజయ్ థియేటర్ తొక్కిసలాటప్పుడు తీసుకెళ్లి జైల్లో పెట్టారు కదా. అది డ్రామా ఎక్కడ జరిగిందండి. ఇప్పుడు ఆ రోజు కోర్టులు కూడా ఎంత తీవ్రంగా స్పందించినాయి మీరు చూడలేదా? సుబ్బారావుకి వెంకటేశ్వరరావుకి స్పందిస్తాయట. తెల్లారు గంటల్లో కేసులు తీసేసుకుంటారా? తెల్లవారు లోపల లేకుండా రిమైండ్ చేయకుండా ఆపుతారా? ఆపుతారు కదా. ఇప్పుడు రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారి కోర్టులో ఎలా అందుకని ఇవన్నీ చూసే సమాజంలో ఇవాళ మరి పాపం ఆయన సజ్జనార్ గారు లాంటి వాళ్ళకి కూడా ప్రశ్నించే తత్వం ఏర్పడిపోతాను. జనాలు కూడా అంత ఫ్రస్ట్రేషన్ గురైపోయి సోషల్ మీడియాలో వెలగెక్కారు వాళ్ళ దీన్ని. ఇప్పుడు నేను కోర్టు పరిధిలో మరి సుబ్బారావుకి మీరు మన 5 ఏళ్ల దాష్టికానికి గురయ్యారు కదా, పలు కేసులకి గురయ్యారు కదా, మీరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కదా, మీకు అనుభవం ఉంది కదా, చేయని పాపానికి ఏది జర్నలిస్టులో వార్త రాసిందని మీ మీద అక్రమ కేసులు పెట్టారు. మీరేం రూపాయి తినలా, మీ తండ్రి పేరు ఉపయోగించుకుని మీ తాతల పేరు ఉపయోగించుకుని మీరేం అధికార దుర్వినియోగం చేయలే, మీ జర్నలిస్ట్గా మీరేమీ తప్పు వార్తలు ప్రసారం చేసి రూపాయి తీసుకోలేదు కదా. పెద్ద సెక్షన్లు పెట్టి సమాజంలో విద్వేషాలు రెచ్చగొడతారు. ఒకటే దేశద్రోహం హత్యానేరం ఒకటే మీ మీద పెట్టాల. ఆ 2 సెక్షన్లు తప్పించి అన్ని సెక్షన్లు ఉన్నాయి మీ మీద. మరి మీ కోర్టుల దగ్గర మీ ఎంత తిప్పలు పడుతున్నారు, వెళ్ళిపోతే సాయంత్రం దాకా నిలబడినా తెలియదు కదా. మరి ఆ వెసులుబాటు ఇచ్చిందంటే ఎక్కడ పోతుంది చట్టం, రాజ్యాంగం? ఏంటి ఈ వెసులుబాట్లు, రాయితీలు? వాళ్ళకి ద్రోహులకి దోషులకి కళ్ళ ముందు కనపడుతుంది. లక్షల కోట్లు దోసుకున్న ఇది వాళ్ళకి లేదు. అక్కడికి వెళ్ళిపోయి థియేటర్ దగ్గర ర్యాలీ చేసుకుంటూ వెళ్ళిపోయి దుర్మార్గంగా తొక్కిసలాట జరిగితే ఆ రోజు హావభావాలన్నీ చూసాం. ప్రభుత్వం చర్య తీసుకుంటే ప్రభుత్వం మీద ఇరుసుకుపడ్డారు వీళ్ళందరూ. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బీఆర్ఎస్ వీళ్ళందరూ. ఆ రోజు మరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే సినిమా వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్లు చేశారు. వీళ్ళ సినిమాలన్నిటికీ కప్పం కట్టేసుకున్నారు. సినిమా రిలీజ్ అవ్వాలంటే ఇంత కడితే కానీ సినిమా రిలీజ్ కాదంటే సచ్చినట్టు ఇల్లు కట్టారు. మరి ఆ రోజు ఇదేమీ లేదు. అంటే కప్పం కట్టినా కానీ వాళ్ళు టికెట్ రేట్లు పెంచుకునే దానికి అవకాశం ఇచ్చారు. పెంచుకున్నారు, నోరెత్తకుండా పడి ఉంటే మధ్యలో ప్రజలను దోచేశారు. అంతే, అందరూ చేరి దోసింది ప్రజల్ని, సమాజాన్ని. కోర్టు విషయం వస్తే నాకు అది చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది సార్. ఎందుకంటే వాయిదాలకు వెళ్ళినప్పుడు ఉదయం సాయంత్రం దాకా ఉంటే ఎప్పుడు సాయంత్రం దాన్ని వాయిదా అంటాడు, ఎప్పుడు పిలుస్తారో తెలియదు. దాంట్లో జరగలేదు. ఇప్పుడు లోపలికి పోయిన తర్వాత మీరు చూసారు వీడియో రిలీజ్ అయింది. జగన్మోహన్ రెడ్డి కోర్టుకి లోపలికి వెళ్ళిన తర్వాత పతనంకి వచ్చేసిందండి. న్యాయ వ్యవస్థ కూడా పూర్తి పతన స్థాయికి వచ్చేసిందండి. బాధ అనిపిస్తుందండి. న్యాయ వ్యవస్థ కూడా ఊరిని కంటెంప్ట్ వేస్తాం, అదే వేస్తాం, ఇదే వేస్తాం అని ప్రజలను భయపెడితే అది జ్యుడిషియల్ దీని కిందకు వస్తుందండి. దాని టెర్రరిజం కిందకైనా జ్యుడిషియల్ నియంతృత్వం కిందకు వస్తుందండి. అది తప్పు అండి. అది అందరికి చట్టం అనేది అందరికి ఒకే రకంగా ఉండాలి, కానీ కొంతమందికి ఒక రకంగా కొంతమందికి మరో రకంగా కనిపించకూడదండి. ఇప్పుడు న్యాయ వ్యవస్థలో చెబుతారు, న్యాయం చేసినట్టు కనిపించాలి, అంతేగా న్యాయం చేసినట్టు తెలియాలి కూడా, అంతే తప్పించి ఆ రకంగా కాదు. ఏందండి దాంట్లో ఒకటే జరగల. జడ్జిని ఎయిర్పోర్ట్కి రా సంతకం పెడతానని ఒకటే అనలా. ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డి గారిది అది వాళ్ళు పోలీసులకి మీరు నా మైండ్కి వచ్చి విచారించండి అని చెప్తే వెళ్ళారు వీళ్ళు. కల్తీ అంటే వెళ్ళారు. మరి ఇదంతా మరి రామోజీరావు గారిని పాడేసుకు తీసుకెళ్తాం, లాక్కెళ్తాం అన్నారు ఆ రోజు ఫిల్మ్ సిటీకి. మీరంటే వాళ్ళందరినీ జీపులో ఎక్కించుకుని లేసుకొని లోపల పడేశారు. కరోనాలో ఇళ్ళకి వచ్చారు, దొమ్మి చేసి రాత్రి ఇళ్ల దగ్గర ఆడాలను కూడా నైటీలో ఉండాలని కూడా లాక్కి వెళ్ళారు. ఇదంతా ఆ రోజు ఏమైందండి? న్యాయ వ్యవస్థ కళ్ళు లేవు అప్పుడు. ఆ రోజు స్పందించే న్యాయ వ్యవస్థ ఎవరు గుప్పిట్ట ఉంటుంది? దేశం ఏంటి, భారతదేశంలో ఉన్నామా మనం? ఎక్కడ ఉన్నామండి? అనాగరికమైన ఏదన్నా ఆఫ్రికా ఖండంలో ఏదన్నా అనాగరికమైన దేశంలో ఉన్నామా? ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇప్పుడు కోర్టుకు హాజరు కావడానికి వచ్చిన సందర్భంగా బేగంపేట నుంచి ఒక పెద్ద ర్యాలీ తీశారు. తీయచ్చా అంటే మరి పోలీసులు యాక్షన్, ఇదే సిపి గారు యాక్షన్ తీసుకోవాలి. మరి ఆ రోజు సజ్జనార్ గారే కదా ఉంది, మరి కట్టడి చేయాల్సింది. మరి కేసులు పెట్టాడా? మరి పెట్టాలిగా. వెహికల్స్ ఏమంటే ఏలాడి ట్రాఫిక్ వైలేషన్ చేసి ఒక్కొక్క బండి మీద ఫుట్పాత్ల మీద వెళ్ళటం మరి చట్టవిరుద్ధమేగా. ఆ రోజు మరి ఊరేగింపులో పర్మిషన్ ఎంతకి ఇచ్చారు, ఏమి ఇచ్చారు, దాని మీద చర్యలు తీసుకోవాలిగా. మరి ఏమీ చేయలేదుగా నువ్వు.
మరి కోర్టుకి వెళ్ళిన తర్వాత 5 నిమిషాల్లో పిలవటం ఏంటి, ఏమంటే 5 నిమిషాలు షెడ్యూల్ ఇచ్చినట్టు వచ్చేసేయటం ఏంటి? అంటే ఆ టైం ముందే చెప్పారట, ఈ టైంలో మీరు విచారించండి జడ్జికి. అదే మరి అదే వచ్చింది. అది మోడీ గారికి అమిత్ షా గారికి తెలియని వాళ్ళ ఆశీస్సులు ఏంది ఏం జరగట్లేదండి. 2014 నుంచి పూర్తిగా మిలాఖత్తులు ఉన్నాయి. ఇటు కల్వకుంట్ల కుటుంబానికి అటు వైఎస్ కుటుంబానికి మోడీ అండ్ అమిత్ షా బ్లెస్సింగ్స్ సంపూర్ణంగా ఉన్నాయి. వీళ్ళ భావజాలం వీళ్ళ వ్యక్తిత్వాలన్నీ ఒకటే. మీరు పరిశీలిస్తే భారతదేశంలో ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళు ముగ్గురు భారతదేశ స్వతంత్ర భారతదేశ చరిత్రలో. ఏ గూటి పక్షులు ఆ గూటి జారుతాయి అన్నట్టు అక్కడ మోడీ అనే వ్యక్తి 10 ఏళ్లుగా 12 ఏళ్ళుగా ప్రధానమంత్రి ఒక ప్రెస్ మీట్ని ఫేస్ చేయాల. 10 ఏళ్ళు కేసీఆర్ అనే వ్యక్తి నియంతృత్వగా ఉంటాయి. ఇక్కడ ఒక్కసారి కూడా మీట్ ది ప్రెస్ కానీ ప్రెస్ మీట్ కానీ లేదు. పెట్టారు సెలెక్టెడ్ ప్రెస్ పెట్టి బిస్కెట్లోనూ కవర్లు ఇచ్చేస్తే చాయ్ బిస్కెట్లు వేసైతే ఏం మొరకుండా వచ్చేస్తాయి. అక్కడ ఆల్సేషన్ ఇదిలాగా. అంతేగాని ప్రశ్నించేది ఉండదు, ఏముండదు. కవర్ ఇస్తే చాలు, అన్ని కవర్లు అయిపోతాయి. మీలాంటి జర్నలిస్టులు ఎవరన్నా పిలిచారా? ప్రెస్ క్లబ్కి వచ్చి మీట్ ది ప్రెస్ పెట్టవచ్చుగా అంత దమ్ముంటే. మరి అక్కడ తాడేపల్లిలో కూర్చొని రికార్డెడ్ మీడియానే వీడియోలు ప్రెస్ మీట్ పేరుతోనే తెప్పించి మీట్ ది ప్రెస్ పెట్టారా? మీ ప్రెస్ మీట్ పెట్టారు అతను వచ్చి. కాబట్టి ఒకళ్ళనొకళ్ళు కాపాడుకుంటున్నారు వాళ్ళు. చట్టాలు రాజ్యాంగాలు పరిహాసానికి గురవుతున్నాయి. ఏం చేస్తాం? మాట్లాడేంటి ఉపయోగం? ఇప్పుడు వ్యక్తిగత హాజరు నుంచి మళ్ళీ మినహాయింపు, అన్ని మినహాయింపులు జరుగుతాయండి. అంటే వస్తే జనం ఎగబడుతున్నారు, అందువల్ల సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది కాబట్టి లోపల ఏమనండి చెంచులగూడలో చెర్లపల్లి వేసేసి వాయిదా ముందు తీసుకురాలేదా 16 నెలలు పెట్టినట్టు? అంటే అట్లా జనం వచ్చేస్తే మీరు రాయితీ ఇచ్చేస్తారు అందరికి. రేపు పొద్దున్న అందరూ 1000 మందిని 500 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి బిర్యానీ పొట్లం ఇచ్చి సారా ప్యాకెట్ ఇస్తే అటు జనం వచ్చి పడతారు. వచ్చిన వాళ్ళందరికీ మీరు రాయితీలు ఇస్తారా? రావసరం లేదు, మీరు వాళ్ళ దగ్గర కూర్చోండి, జూమ్ కాల్లో మీరు అటెండ్ అయితే చాలు అంటారు. సెక్షన్లో అటువంటి సెక్షన్లా మీ మీద పెట్టిన సెక్షన్లో ఏంది? చట్టం ఏం చెబుతుంది? న్యాయ వ్యవస్థ ఏంటి? జవాబుదారీతనం లేదా న్యాయ వ్యవస్థకి? ఏంటి ఇదంతాను? ఏమి అర్థం కాని పరిస్థితి అండి. ఎవడ వ్యవస్థలు ఏంటంటే సార్, వచ్చేటప్పుడేమో ర్యాలీలు ఉన్నాయి, జనం ఉన్నారు, పోయేటప్పుడు ఎంతమంది ఉన్నారండి? వాళ్ళు ఎక్కడో అద్దం నుంచి అక్కడి నుంచి ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన జనం అండి. నేను అబ్జర్వ్ చేశాను. వాళ్ళు పోయేటప్పుడు లేరు. కోర్టు దగ్గర కూడా 100-150 మంది నుంచి లేరండి. నాకు ఇంకొక అనుమానం, లాయర్లుగా కూడా కోర్టులు వేసుకుని కొంతమంది వెళ్ళి అక్కడ స్లోగన్స్ కొట్టారని నేను విన్నాను. సిగ్గుచేయటం, న్యాయ వ్యవస్థకే సిగ్గుచేయటండి, కళంకం అండి అది. కోర్టు వేసుకుని అక్కడ ఆటోగ్రాఫ్ల కోసం ఫోటోల కోసం దిగజారుతాను భావదారిద్రం. నేను అనుకుంటే వాళ్ళు నిజమైన లాయర్లు కాదనుకుంటున్నా. ఇక్కడ నాంపల్లి బార్ అసోసియేషన్లో రిజిస్టర్ అయిన లాయర్లు కాకపోయి ఉండొచ్చు. బయట నుంచి కృష్ణనగర్లో ఒక లాయర్ కోర్టులు వేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు, ఆర్కెస్ట్రేటెడ్ అయి ఉండొచ్చు. అంతమించి నిజాయితీ నిబద్ధత కలిగిన లాయర్లు ఎవరు కూడా ఆ రకంగా దిగజారు. ఈ మధ్య సార్ ఒక స్ట్రాటజీనా లేకపోతే ఏంటది, పెళ్లిళ్ళకి పోయినా సీఎం అనేది ఇక్కడ ఇప్పుడు బావులు ప్రతి మంగళవారం వస్తారు, వచ్చేటప్పుడేమో జనం బాగానే సీఎం అని అరుస్తావు, పోయేటప్పుడు ఎవరు ఉంటారంట. ఏంటది లాజిక్? అంటే కొన్ని సుహుచ మర్దనాలు అని ఉంటాయి. మర్దనాలు భావప్రాప్తికి లోన్ అవటం అనమాట. కొద్దిగా వినేవాళ్ళకి ఇబ్బందిగా ఉండొచ్చు కానీ ఏం చెప్పినా భావం అదే, సంస్కృతంలో చెప్పినా తెలుగులో చెప్పినా అర్థం భావం ఒకటే ఉంటుంది. కాబట్టి అట్లా ఊహించుకుని ఆనందం పట్టం అనమాట. ఇప్పుడు కొంతమంది యువత కానీ కొంతమంది మానసిక రోగులు ఏం చేస్తారంటే ఆ సినిమా పోస్టర్ల మీద హీరోయిన్లను ఉంటారు, భావప్రాప్తికి లోనవుతూ ఉంటారు. చాలా మందికి మానసిక రోగం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే భావప్రాప్తికి లోనవుతూ ఉంటారు. అట్లాగే ఇప్పుడు జీవితంలో ఇంకా అయిపోయి వచ్చేది లేదు సచ్చేది లేదు ఇంకా. అందుకని ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి అనిపించుకుని సాయంత్రానికి హాయిగా పడుకుంటాం అనమాట. వాళ్ళకి నేను ముఖ్యమంత్రి లేను, వారానికి 4 రోజులు సరిపడా ఆ భావప్రాప్తికి లోనయ్యి గంజాయి కొట్టినాడు మందు కొట్టినాడు కనుక ఏ రకంగా ఉంటారో అట్లా ఫీల్ అవటం తప్పించి ఏమి ఉండదు. ఇది ఇంకోటి ఏంటంటే పార్టీ నడపడానికి డబ్బులు లేవని చెప్పి అన్నట్టు గుర్తు నాకు. నిజాయితీకి పొరలు కాదు అసలు. పాపం 2 రూపాయలు కిలో బియ్యం మీదే బతుకుతున్నారు వాళ్ళు. వైట్ రేషన్ కార్డే వాళ్ళది. పార్టీ నడవడానికి డబ్బులు లేవన్నారు, మరి ప్రత్యేక విమానంలో వచ్చారు బెంగళూరు నుంచి. అంటే తెల్ల రేషన్ కార్డు మీదే బతుకుతున్నారండి వాళ్ళు. ఏం నీతి నిజాయితీ గల కుటుంబం అది. అసలు సుబ్బయ్య బైరెటీస్ మైన్స్ సుబ్బయ్య అనే యజమాని దగ్గర నుంచి వాళ్ళ జీవితం ప్రస్థానం మొదలై వాళ్ళు వచ్చే వరకు కూడా చాలా నీతి నిజాయితీకి మారిపోయారు.
సో వాళ్ళు రాప్తాడు కూడా హెలికాప్టర్లు వచ్చారు, దేని మీదైనా ప్రత్యేక హెలికాప్టర్, వైట్ రేషన్ కార్డు అంటున్నారు కదా మీరు. వైట్ రేషన్ కార్డు మోడీ గారికి తెలియాలి, అమిత్ షా గారికి తెలియాలి, దత్తపుత్రుడు కదా. ఇక్కడ కూడా అంతే మరి. ఇక్కడ చేసిన అరాచకాలు కాళేశ్వరం ప్రాజెక్టులోనూ మిషన్ భగీరథలు, ఇక్కడ ఇంకా ఎన్నో ధరణి పేరుతో జరిగిన ఘోరాలు, వీటన్నిటి కేంద్ర ప్రభుత్వం మద్దతు లేదా, బీజేపీ ప్రభుత్వం మద్దతు లేదా? ఇక్కడ అంతే, వీళ్ళు ఇక్కడ అట్టాగిస్తారు. నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది బెంగళూరులో. అవును, ఇద్దరు యువ నేతల మధ్య, యువ నేతలు కాదు వాళ్ళిద్దరి మధ్య. ఏంటి అసలు సీక్రెట్? మీకు ఏమన్నా? సీక్రెట్ కాదు కానీ ఏదైనా ఎవరికాళ్ళు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండటం మంచిది అంతేనంటారా? నాకు అనిపిస్తుంది. అంటే జాగ్రత్త అంటే భద్రత దాన్ని మీరు ఆ రకంగా పొలిటికల్ గానా భద్రత పరంగా దాని కొటేషన్ లో పెట్టుకొని జాగ్రత్తగా ఉండమని చెప్పామండి. మీరు దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. విస్తృత అర్థం అంతే. దాన్ని పెడార్థాలు తీసుకుంటే పెడార్థాలు, గూఢార్థాలు తీసుకుంటే గూఢార్థాలు. జాగ్రత్తగా ఉండడం మంచిది. రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అక్కడ చంద్రబాబు గారు కానివ్వండి. మీరు అంటే మీరు ఆ మాట అంటే నాకు ఈ మధ్య మైదాన ప్రాంతంలో ఏదో కొంతమంది దొరికితే అదుపులో తీసుకుని, నేను ఆ రోజు మీకు చెప్పాను గుర్తుందా, ఫస్ట్ పర్సన్ నేనే మీకు పోస్ట్ మీకు పంపించాను మెసేజ్, దీంట్లో జాగ్రత్తగా ఆలోచించాలని చెప్తే కొంతమంది అవునా అన్నారు, కొంతమంది కామెడీనా అన్నారు. ఏమీ లేదు. నా ఇడుపులపై దగ్గర నుంచి ఉమేష్ చంద్ర గారి హత్య, మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి హత్య, ఇవన్నీ మనం చూసిన వాళ్ళమే. మావోయిస్టుల పేరుతో జరిగిన చాలా హత్యలన్నీ కూడా. కాబట్టి ఇది ఒక బ్రెజిల్, ఇటలీ మాఫియా లాంటి మాఫియాలు ఇక్కడ రాజ్యం వెళ్తున్నాయి తెర వెనక. దాన్ని కొద్దిగా పటిష్టంగా కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు ఉండయా ఉండయని నేను అనుకుంటాను. ఇప్పుడు ఏంటి, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారైనా లేదా లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా జాగ్రత్తగా ఉండాలి? అదే మరి, పార్ట్ అండ్ పార్సలే కదా. పవన్ కళ్యాణ్ గారు ఏంటి, లోకేష్ ఏంటి, రేవంత్ రెడ్డి గారు ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే అక్కడ కులసిచ్చు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కమ్మా కాపు అనేది మళ్ళీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో మొన్న ట్రై చేశారు, అది కుదరలా పాపం. అది పవన్ కళ్యాణ్ గారు చాలా కుక్కలు మురిగినట్టు మురిగారు, ఇష్టానుసారం మురిగిచ్చారు అందరికి కిరాయి ఇచ్చి. అదేమీ పట్టించుకోలేదు సమాజం. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా తీవ్రమైన అవమానకరమైన రీతిలో భాష జరుగుతుంది, సోషల్ మీడియాలో కానివ్వండి, బయట కానివ్వండి. ఆయన ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. మరి పాపం ఆయనకి పార్టీలో కూడా అంతర్గతంగా సపోర్ట్ బలంగా దొరకటల్లా. మరి ఇవన్నీ చూస్తుంటే వాళ్ళ దగ్గర డబ్బు అక్రమంగా దోసుకున్న లక్షల కోట్ల డబ్బు ఉంది. ఏమైనా చేయగలరు అంతర్జాతీయ మాఫియాతో కలిసి. వాళ్ళకి చట్టం అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే విలువ లేదు, కోర్టులు అంటే అసలు ఏమాత్రం తృణప్రాయం. కాబట్టి రెండు అది ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇద్దరికే అంతే. కాబట్టి అటువంటి వాళ్ళతో ఎప్పటికైనా పాలకులు జాగ్రత్తగా మసులుకొని ఇంటెలిజెన్స్ కొద్దిగా అలర్ట్ చేసుకుంటేనే బాగుంటుంది. సో ఇంటెలిజెన్స్ మీరు చెప్పిన యాంగిల్లో 100% చూడాల్సిందే. చూసే ఉంటారో నాకు తెలియదు, మీరు అడిగారు కాబట్టి నేను చెబుతున్నా, చూడాలని చెబుతున్నా. చూసి ఉంటే మంచిది, చూడకపోతే ఆ కోణంలో అటు ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు ఈ పైరసీ కన్నా ఇలాంటి వాటి మీద చూడమంటారు పోలీసు? పైరసీది అంతండి. ఆఫ్టర్ ఆల్ దాని మూలాన సమాజానికి వచ్చే నష్టం ఏముందండి? ఏమి జరగలేదు. అసలు చూడాల్సింది చూడమంటారు. సమాజానికి పైరసీ మూలాన ఏమాత్రం నష్టం జరగల. జరిగితే కొంతమంది సినిమా నిర్మాతలకు కొద్దిగా ఎక్కువ డబ్బులు వచ్చాయి, తక్కువ వచ్చి ఉండొచ్చు. సినిమా ఫ్లాప్ అయిన సినిమాలకు దాని మూలాన పోయిందని చెప్పుకుని ఇది చేయడానికి ఉపయోగపడింది తప్పించి అసలు ఏం కాదు. దాని మూలాన వచ్చేది లేదు, పోయేది లేదు. పైరసీ మూలాన్ని నష్టపోయిన నిర్మాతలు ఉండడని నేను అనుకున్నాను. సరైన ఆరోగ్యకరమైన సినిమా తీసి పైరసీ మూలాన్ని నష్టపోయిన సినిమా నిర్మాత ఎవడన్నా ఉన్నాడంటే నేను ఒప్పుకోను. సో ఫైనల్ గా సినిమా ఇండస్ట్రీ ఏపీకి వెళ్తుందా ఇకనైనా? ఎలాగో సమస్య లేదు. కానీ అక్కడ కలెక్షన్స్ మాత్రం కావాలి, డబ్బులు కావాలి. ఆ రాష్ట్రం అంటే వీళ్ళకి అవసరం లేదు. ఎందుకులేండి, యద్భావంతో రాజుని బట్టి గుర్రం, రౌతుని బట్టి గుర్రం. అట్టగా అక్కడ పాలకులకి చంద్రబాబు గారు అంటే సినిమా వాళ్ళకి అలుసండి. మీకు తెలియదు ఆ మాట అంటే కొద్దిగా చాలా మందికి బాధ అనిపిస్తుంది. మంచితనం అనుకోవచ్చు. మంచితనం అని మనం మీరు అనుకుంటారు, మీలాంటి వాళ్ళు గౌరవంగా ఉండాలి. వాళ్ళకి చేతకాంతనం కాదు కదా, వీళ్ళకి బాధ్యత ఉండదు కదా. ఫస్ట్ బాధ్యత ఎందుకు ఉంటుందండి? సంఘ విద్రోహులకు బాధ్యత ఉంటుందా? ఇప్పుడు బాంబులు వెలుగుతారండి తీవ్రవాదులు, వాళ్ళకి బాధ్యత ఉంటే బాంబులు వెలుగుతారా? ఇప్పుడు మన షిరిడి సాయిబాబా గుడి దగ్గరను గోకుల్ చాట్ల దగ్గర పేల్చారు వాళ్ళు.
వాళ్ళు చేసేది విధ్వంసమే. సో వాళ్ళలాగానే వీళ్ళు కూడా వీళ్ళు అంతే, తేడా ఏముంది, వీళ్ళు విధ్వంసం చేస్తున్నారు, సామాజిక విధ్వంసం సినిమాల పేరుతో కుటుంబాలు యువతను చెడగొడుతున్నారు డబ్బు కోసం. అదే స్టూడియోలు ఇస్తామంటే వైజాగ్ లో వెళ్తా అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు, అంతే తప్ప ఇక్కడి నుంచి అయితే కథలు. ఏమండి సుబ్బారావు గారు, నేను ఒకటి చెప్పనా, 2014లోనే చంద్రబాబు గారు తప్పుడు అడిగేశారు సినిమా వాళ్ళని ట్యాకిల్ చేయటంలో. ఆయన చేసిన పద్ధతి బాగాలేదు. ఈ మాట అంటే చాలా మంది తెలుగుదేశం తమ్ముళ్ళకి బాధ అనిపించవచ్చు. సో ఇప్పుడు ఒక నిజాయితీ నిబద్ధత ఆయనకి ఏంటంటే పెద్ద రకం, 2 రాష్ట్రాలు మనయే కదా, 2 తెలుగు జాతి మనదే కదా అనేది ఉంటుంది, ఇండస్ట్రీ ఒకటే కదా, మనం కొడితే దెబ్బతినిపోతారు పాపం, బాగోదు అనేది పెద్ద రకం అయింది. అందరూ బాగుండాలి అని పెద్ద మనసు చేసుకుని ఉన్నాడు. అది వీళ్ళకి చేతకాంతనంగా అయిపోతుంది. మేము చిటికేస్తే చంద్రబాబు మా ఇంటి దగ్గరకు వచ్చి వాలిపోతాడు అన్న ఫీలింగ్ లో వీళ్ళు ఉంటున్నారు. అదే సీట్లో కానీ ఇంకా వేరే ముఖ్యమంత్రి ఉండుంటే 2014లో ఆంధ్రప్రదేశ్లో తీసిన సినిమాలకు మాత్రమే నేను ఏదైనా రాయితీ ఇస్తా, ఇక్కడ పూర్తిగా 100% ఇక్కడే డబ్బింగ్ షూటింగ్లు అన్నీ ఇక్కడే జరగాలి, ఇక్కడ జరిగిన సినిమాలకు మాత్రమే ఇక్కడ ట్యాక్స్ ఏదైనా రాయితీ ఇస్తా, బయట రాష్ట్రాల్లో తీసుకొచ్చిన ఎక్కడ తీసిన సినిమాలకైనా 200% ట్యాక్స్ చేస్తున్నానంటే పెట్టే బేడా సర్దుకుని వెళ్ళేవాడు ఆగేవాడు అండి. ఆ కొత్త టాలెంట్ అక్కడ డెవలప్ అయ్యేదండి. అక్కడ ఏం కళాకారులు లేరా, స్టేజ్ ఆర్టిస్టులు లేరా, అందమైన యువత లేదా, రచయితలు లేరా? అదే ఇప్పుడు వీళ్ళ అవసరం అసలు ఉందా ఆ రాష్ట్రానికి? అవసరం లేదండి, తెలుగు జాతికే లేదండి. వీళ్ళ మూలాన కొత్త ఆర్ట్ ఫామ్ తయారవుతుంది, కొత్త నోట్లు వస్తారు, ఏం పీకేది ఏమీ లేదు. వీళ్ళు తాతల పేర్లు, మా కుటుంబాల పేర్లు, కులాల పేర్లు పెట్టుకుని, బాబాయిల పేర్లు, మామయ్యల పేర్లు పెట్టుకుని వీళ్ళు బతకటమే తప్పించి వీళ్ళకంటూ వసుదా ఏమీ లేదు. ఈ ఫ్యాన్ బేస్ కోల్చడం 5 నిమిషాల పని ప్రభుత్వం తలుచుకుంటే. చిత్తశుద్ధమైన ముఖ్యమంత్రి ఉంటే 5 నిమిషాల్లో వీళ్ళకి అకావికలు చేసేయచ్చు. వీళ్ళేం పెద్ద వీళ్ళ మూలాన సమాజానికి ఏమీ ఇదవదు, పార్టీలు ఏం కూలిపోవు, ప్రభుత్వాలు కూలిపోవు. వీళ్ళ మూలాన వచ్చే అన్రెస్ట్ ఏమీ లేదు. ఇంతకంటే తీవ్రమైన అన్రెస్ట్ అక్కడ వైసీపీ మూలాన, ఇక్కడ బీఆర్ఎస్ మూలాన వస్తుంది సమాజానికి. వీళ్ళు అసలు ఆటలు అరటుకోండి, ఇవన్నీ సినిమా వాళ్ళకి పెద్ద లెక్కే ఉందండి. నేను ఇందాక చెప్పి జాలిపడాలని, అక్కడ ప్రభుత్వాలు కనుక మేము ఇస్తాము, ఇక్కడ తీసే సినిమా వాళ్ళకి మేము స్టూడియోలు ఇస్తాము, కండిషన్ పెట్టి ఇక్కడ తీసే సినిమాలే మేము రాయితీలు ఇస్తాం, బయట తీసే సినిమాలకు 200% టికెట్ రేట్ల మీద డబ్బులు వేస్తాము అని అంటే దెబ్బకి దుకాణాలు మూసేస్తారు. ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ ఉంటారు. తెలంగాణలో ఉండే టాలెంట్ ఇక్కడ డెవలప్ అవుతుంది. నష్టం ఏం పోయిందండి? 4 కుటుంబాలు 10 కుటుంబాల మధ్య ఉండాలి సినిమా అనేది. కొత్త టాలెంట్ రావటానికి అవకాశం రాకూడదా? కొత్త తరం ఎక్కడికే వస్తుంది. తెలంగాణలో కూడా చాలామంది యువత బయటకు వస్తారు, దర్శకులుగా, మ్యూజిషియన్స్గా. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ తీరం నుంచి ఆ తీరం వరకు ఎంతోమంది కవులు, కళాకారులు, నటులు ఉన్నారు. అక్కడ అవకాశాలు వస్తాయి. అక్కడ సీనిక్ బ్యూటీ చాలా ఉన్నాయి, గోదావరి అందాలు, సముద్ర తీరం ఎన్ని లేవు. అక్కడ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఎన్ని లేవు తీయాలంటే. ఇక్కడ అట్లాగే ఇక్కడ వాళ్ళు ఇక్కడ తీసుకుంటారు, ఇక్కడ నేటివిటీకి తగ్గట్టు ఇక్కడ తీసుకుంటారు. తెలంగాణ సినిమాలు, ఇక్కడ మాతృకు సంబంధించిన సినిమాలు ఇక్కడ వస్తాయి. బలవంతంగా ఇక్కడ ఎందుకు ఉంచాలండి? వీళ్ళకి ఎందుకంత కనికరం ఉండాలి వీళ్ళ మీద? మనకి ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు ఇక్కడ రేవంత్ రెడ్డి గారిది ఏం పెద్ద ఇదేం లేదు. అక్కడ చంద్రబాబు గారు ఆ రకంగా తీసుకోవాలి, లోకేష్ వాళ్ళందరూ. ఇక్కడ భవిష్యత్తులో కూడా నేను కోరుకునేది ఏంటంటే చంద్రబాబు గారిని, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని, వీళ్ళందరినీ మీరు అనవసరంగా సినిమాలకి రాయితీలు ఇవ్వటం అనేది తప్పు. రైతులకు ద్రోహం జరుగుతుంది. మీరు ఇచ్చే రాయితీలు ఏమన్నా రైతన్నలకు ఇవ్వండి. సో సినిమాల మీద కనికరం చూపించాల్సిన ఏమాత్రం కనికరం చూపించాల్సిన అవసరం లేదు. వాళ్ళ మీద తక్షణం స్పెషల్ ఫోర్స్ పెట్టి వాళ్ళు చేసే అసాంఘిక కార్యకలాపాలన్నిటి మీద కట్టడి పెట్టాలి. పబ్బులు, క్లబ్బులు, డ్రగ్స్ వాళ్ళని పెడితే కానీ వాళ్ళు అప్పుడు కానీ దారికి వచ్చి మా సమాజానికి మంచి తరంగా మంచిగా ఉండేటట్టు ఆలోచిస్తారు. అటువంటి మంచిదాకా వచ్చి ఆలోచించే వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వండి. బలగం లాంటి సినిమాలు, ఆనంద్ సినిమాలు, ఇటువంటి వాళ్ళకి అందరికి ఇవ్వండి. అటువంటి వాళ్ళకి అవార్డులు ఇవ్వండి. అటువంటి వాళ్ళని ప్రోత్సహించండి. అటువంటి చిన్న సినిమాలు వచ్చి బాగా ప్రజాదరణ పొందిన తర్వాత వాళ్ళకి ఏమైనా ఇన్సెంటివ్స్ ఇవ్వండి. దాని మూలాన కళాకారులు ప్రోత్సాహం లభిస్తుంది. కొన్ని కుటుంబాలకు మనం ఇదిలే చేసినట్టు దాసోహం అన్నట్టు ఉండకూడదు. కళ అనేది కొన్ని కుటుంబాల సొత్తు కాదు, కొన్ని కులాల సొత్తు కాదు, కొన్ని ప్రాంతాల సొత్తు కూడా కాదు. కళ అనేది యూనివర్స్ ఫామ్. అది అందరికీ చెందాలి. ఈ కుటుంబాల గుప్పిట నుంచి బందీ చెర్ర నుంచి బయటపడాలి కళామ తల్లి. ఈ కళామ తల్లికి రొమ్ముకు మీద క్యాన్సర్ గడ్డలాగా, రొమ్ము కురుపులాగా తయారయ్యి కొన్ని కుటుంబాలు ఇక్కడ పట్టి పీడిస్తున్నారు. వీళ్ళందరూ తెలుగు కళామ తల్లికి ద్రోహం చేస్తున్నారు.
పేరుకి కళామ తల్లి అని చెబుతారు, చేసేయని ద్రోహం పొందే కళామ తల్లి. ఓకే. కాబట్టి నాకైతే ఎటువంటి ఇది లేదు, నా అనుభవంతో చెబుతున్నానండి. వాళ్ళ మీద ద్వేషం లేదు, ద్వేషం ఉండాల్సిన అంత అర్హత కూడా, ఇది కూడా వాళ్ళకి అర్హత లేదు. నా ద్వేషానికి గురయ్యేంత ఇది కూడా లేదు. కాబట్టి అందరూ బాగుండాలి, ప్రజలు బాగుండాలి, రైతన్నలు బాగుండాలి, జవాన్లు బాగుండాలి, పోలీసులు బాగుండాలి, యువత బాగుండాలి, యువత భవిష్యత్తు బాగుండాలి అని కోరుకుంటాను. ఈ మాటలు తప్పించి నాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు. రైట్ సార్.